ఎస్సీ ఎస్టీ సూపర్ హిట్ కాదు, సూపర్ ఫెయిల్యూర్ అని ప్రతిపక్ష జగన్మోహన్ రెడ్డి అన్నారు. అదేమి అమలు కావట్లేదని మాట్లాడారు. ఎలా చెప్పగలుగుతారని జగన్మోహన్ రెడ్డి గారు? నెలకో 2 నెలలకో తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి బెంగళూరు నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయనకి తెలిసినటువంటి కొన్ని విషయాలు, అర్ధసత్యాలు వీటిని పట్టుకుని ప్రచారం చేయడం తప్పితే సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట ఆయన చెప్పడానికి ఆయన దగ్గర తగినంత సమాచారం లేదని నేను అనుకుంటున్నాను. అదే కాకుండా ఒక అబద్ధాన్ని పదే పదే చెప్పి దాన్ని నిజం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే ఆయనకుందో దానికి కాలం చెల్లిపోయింది. ఇవాళ ప్రజలు నమ్మటం లేదు దాన్ని. ముఖ్యంగా ఇవాళ మీరు చూస్తే సూపర్ 6లో వారు 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేయడానికి వాళ్ళకి 5 సంవత్సరాల కాలం పడితే, మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు 15 రోజుల్లోనే 3,000 రూపాయలని 4,000 రూపాయలకి పెన్షన్ పెంచినటువంటి సందర్భం. అదే కాదు, ఎవరైతే మంచానికి అంటిపెట్టుకుపోయి ఉన్నటువంటి దివ్యాంగులు ఉన్నారో వారికి 3,000 నుంచి ఎకాయికిని 15,000 వరకు పెన్షన్ని వెంటనే పెంచినటువంటి సందర్భం. అదేవిధంగా సంవత్సరానికి 3 సిలిండర్లని, గ్యాస్ సిలిండర్లని పేద వర్గాల వారికి ఉచితంగా ఇవ్వాలనేటువంటి ఆలోచన చేసింది. కానీ తల్లికి వందనం కార్యక్రమం వారు ఆ రోజున అమ్మ ఒడి అనేటువంటి పేరుతోటి ఇంట్లో ఉన్న పిల్లలందరికీ ఇస్తామని చెప్పి ఎన్నికలకు ముందు శుష్క వాగ్దానాలు చేసి ఆ తర్వాత దాన్ని తొంగలో తొక్కేస్తే ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తల్లికి వందనం పేరుతోటి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలు చదువుకునే వాళ్ళకి సంవత్సరానికి 15,000 ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా అన్నదాత సుఖీభవ, పిఎం కిసాన్ పథకం, ఈ రెండు కలిపి 20,000 రూపాయలు ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని చేపట్టాం. వీటన్నిటికంటే మించి ఉచిత బస్సు కార్యక్రమం, స్త్రీ శక్తి పథకం, ఇవాళ అత్యద్భుతంగా మహిళలందరూ కూడా జేజేలు పలుకుతున్నటువంటి పథకం. ఎవరైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకోవడానికి బయటికి వెళ్ళాలన్నా, లేకపోతే బంధువుల ఇంటికి వెళ్ళాలన్నా ఆర్టీసీ బస్సులు ఛార్జీలు భరించలేనటువంటి పరిస్థితి నుంచి ఇవాళ పూర్తిగా హాయిగా ఏ రకమైన ఇబ్బంది లేకుండా మా ఖర్చులన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు చూసుకుంటున్నారనేటువంటి మాటతోటి వారు సుఖంగా ప్రయాణం చేసేటువంటి పరిస్థితి. వీటన్నిటికీ సంబంధించినటువంటి ఎంత మేము ఖర్చు పెడుతున్నాం, ఎంతంత అయ్యింది అనేటువంటిది కూడా స్టాటిస్టిక్స్ ఉన్నాయి. అదేవిధంగా మీరు ప్రత్యేకంగా గ్రామాల్లోకి వెళితే చెప్పేటువంటి మాట ఏదైతే ధాన్యం సేకరణ విషయం ఉందో, ఆ ధాన్యం సేకరణ విషయంలో రికార్డు స్థాయిలో ధాన్యాన్ని సేకరించడం మాత్రమే కాకుండా సేకరించినటువంటి ధాన్యానికి 4 గంటల నుంచి 24 గంటల లోపులోనే వారి ఖాతాల్లోకి డబ్బు జమ వేసేటువంటి కార్యక్రమాన్ని మేము చేపట్టాం. ఆ రోజున మీరు అధికారంలో ఉన్నప్పుడు నెల, 2 నెలలు, 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు అయినా కూడా ఆ డబ్బులు రైతుల ఖాతాల్లోకి వెళ్ళినటువంటి సందర్భాన్ని మనందరం కూడా గమనించాం కూడాను. ఇవాళ అలా కాదు, వెంటనే ఇస్తున్నాం. దాంతోపాటు మీరు అధికారంలో దిగిపోయేటప్పటికి రైతులకు ఇవ్వాల్సినటువంటి 1,640 కోట్ల రూపాయల బకాయిలు కూడా ఈ ప్రభుత్వమే తీర్చింది. ఇవాళ సిగ్గుమాలిన మాటలు మాట్లాడుతూ ఏ రకంగా మీరు సూపర్ 6 సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్తారు. ఖచ్చితంగా మేము చెప్తున్నాం, సూపర్ 6 అనేటువంటిది సూపర్ హిట్. కారణం ఇది రాజకీయాల్లో ఉన్నటువంటి మేము చెప్పే మాటో, ప్రతిపక్షాలు చెప్పేటువంటి వ్యతిరేకమైన మాటో కాదు. ప్రజల్లో ఉన్నటువంటి ఆ సంతృప్త స్థాయి, సాటిస్ఫాక్షన్ లెవెల్ అంటాం కదా, అది కనబడతా ఉంది వాళ్ళ ప్రజల్లో. అయితే ఈ 18 నెలల్లోనే మొత్తం అన్నీ అయిపోయినాయి మాట చెప్పం, కానీ ఇంకా చేయాల్సిన కార్యక్రమాలు ఉన్నాయి. అవన్నీ కూడా ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో 100కి 100% అమలు చేసి తీరుతాం. ఇవాళ మీరు పదే పదే ఈ మాటలు మాట్లాడడం వల్ల, లేకపోతే మీరు ఏ రోజు కూడా ఒక రైతు కష్టపడుతుంటే, ఒక వర్షమో తుఫానో మరో డిజాస్టర్ వచ్చి, ప్రకృతి వైపరీత్యాలు వచ్చి రైతు ఆరుగాలు శ్రమించినటువంటి రైతు ఇబ్బంది పడతా ఉంటే ఏనాడైనా మీరు వాళ్ళ కళ్ళాల్లోకి దిగి, లేకపోతే ఆ పొలం లోపలికి దిగి, చేలోకి దిగి ఎప్పుడో చూసారా మీరు? రైతు కష్టపడతా ఉంటే, రైతు ఎక్కడ నానా బాధలో పడుతుంటే గట్టు మీద హ్యాపీగా నిలబడి మీరు అక్కడి నుంచి మాట్లాడి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు, విహంగ వీక్షణం చేసి ఆ పైనుంచి చూసి వెళ్ళిపోయినటువంటి మీకు రైతుల కడగండ్లు కూడా తెలియదు మీకు. ఇవాళ మీరు వచ్చి ఏమి చేయలేదు అనేటువంటి మాట, సూపర్ 6 ఏం సక్సెస్ కాలేదనేటువంటి మాట చెప్పడానికి మీకు అర్హత లేదు అనేటువంటి మాట మేము స్పష్టంగా చెప్పగలం. అంతేకాదు, ఇవాళ ఏ రైతు అయితే కష్టపడతా ఉన్నాడో, మొన్న మధ్య వచ్చినటువంటి తుఫాను వల్ల రైతు కష్టపడితే వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం, వారిని ఆదుకుని
మొన్న మందా తుఫాన్ గురించి భయభ్రాంతులైతే అందరూ కూడా ఎప్పటికప్పుడు ముందుగానే డిజాస్టర్ ప్రిపేర్నెస్ ద్వారా అన్ని గ్రామాల్లోనూ కూడా రైతుల్ని ఏ రకంగా రక్షించాలనేటువంటి ఆలోచన చేసి రాజకీయ నాయకత్వాన్ని కూడా అధికారులతో కలిపి అందరం కలిసి సమిష్టిగా వారిని రక్షించేటువంటి కార్యక్రమం చేపట్టినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం. మీ దగ్గర వాస్తవికత లేదు, అందుకే మిమ్మల్ని ప్రజలు నమ్మలేదు. ఆ విశ్వసనీయత మీరు కోల్పోయారు కనుకే ఇవాళ మళ్ళీ వచ్చి ఏదో రకంగా మీ నమ్మకాన్ని పెంపొందించుకోవడం కోసం మాట్లాడుతున్నారు. వాస్తవంగా ఇక్కడ మీరు చూస్తే నేను ఖచ్చితంగా చెప్పగలను, తల్లికి వందనం కింద 67 లక్షల మంది విద్యార్థులకు 15,000 చొప్పున 10,000 కోట్లు ఇచ్చాం సోఫార్ 18 నెలల్లో. అదేవిధంగా దీపం 2 కింద ఏటా 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తున్నాం. ఇప్పటివరకు 2,85,00,000 సిలిండర్లు ఉచితంగా అందించాం. దీనికి 2,104 కోట్లు ఇప్పటికీ ఖర్చు చేశాం. స్త్రీ శక్తి పథకంతో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించాం. ఉచిత బస్సులో నేటి వరకు మహిళలు 25 కోట్ల ప్రయాణాలు చేశారు. ఇది ఉచిత ప్రయాణం ద్వారా 885 కోట్లు లబ్ధి చేకూర్చాం. మెగా డిఎస్సి మీరు ఆ రోజుల్లో ఎంతో చెప్పారు, మేము ఉద్యోగాలు కల్పన చేస్తాం, లక్షలాది ఉద్యోగాలు ఇస్తాం, మెగా డిఎస్సి పెడతామని చెప్పి ఏనాడు 5 సంవత్సరాల్లో అమలు చేయకపోతే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే పెట్టాం. 16,347 టీచర్ పోస్టుల్ని భర్తీ చేశాం. అన్నదాత సుఖీభవ 2 విడతల్లో కలిపి 6,310 కోట్ల రూపాయలు రైతుల ఖాతాల్లో వేశాం. పింఛన్ల ద్వారానే ఇప్పటికీ 50,000 కోట్లు పంపిణీ చేశాం. మత్స్యకారుల సేవలో 259 కోట్లు ఇచ్చాం. 90,000 చేనేత కుటుంబాలకి 190 కోట్లతో ఉచిత విద్యుత్ అమలు చేస్తున్నాం. ధాన్యం కొనుగోలు చేస్తే 3 గంటల నుంచి 24 గంటల్లోనే డబ్బులు వేస్తున్నాం. ఇవన్నీ మీ హయాంలో ఉన్నాయా? ఇవన్నీ ఏనాడన్నా మీరు చేశారా? ఏమీ చేయకుండా మీరు ఇవాళ వచ్చి ఇవి సక్సెస్ కాలేదనేటువంటి మాట చెబితే, ఇవన్నీ మీరు రండి బయటకు వచ్చి వాస్తవాలు తెలుసుకోండి. మీకు ఒకవేళ బయటకు వచ్చినా మీకు వినిపించట్లేదంటే మీకు వినికిడి సమస్య అయినా ఉండాలి, కంటి చూపైనా మందగించి ఉండాలి తప్పితే, లేకపోతే వాస్తవాలు తెలుసుకోవాల్సి వస్తే మాత్రం మీరు ఇవన్నీ స్టాటిస్టికల్గా మేము ఇస్తాం.